నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఇప్పుడైతే మనం బ్రేకింగ్ చూస్తున్నాం. జగన్ జరిపించిన సర్వేలో అయితే కొడాలి నానికి షాక్ తగిలిందని అనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే 2024 నుంచి మన గుడివాడలో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నానికి ఈసారి మాత్రం ఒక గట్టి ఎదురు దెబ్బ తగిలేలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే తనకి ఉన్న గ్రాఫ్ చాలా చూస్తే గతంలో చాలా బాగుండేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా కిందికి పడిపోయిందని అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వైసీపీకి చాలా అంటే వైసీపీ అధినేతలే కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలే కావచ్చు, వాళ్ళకైతే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. సో అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సర్వేలో మాత్రం కొడాలి నానికి చాలా వ్యతిరేకత ఉంది ఆ నియోజకవర్గంలో అని చెప్పేసి అయితే అందులో వెల్లడైంది. ఇప్పుడు తనకి ఆపోజిట్ లో మన తెలుగుదేశం పార్టీ తరపున వెనుగళ్ల రాము గారు అయితే పోటీ చేస్తున్నారు. సో అక్కడ తనకి మన కొడాలి నాని గారి కన్నా ఎక్కువ తనకి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే మన సర్వేలు అయితే తెలుపుతున్నాయి. సో ఇప్పుడు చూడాలి మరి కొడాలి నాని పరిస్థితి ఎలా ఉంటది ఏంటి అంటే ఇక్కడ ఎప్పటి నుంచో తను పోటీ చేస్తున్న పరిస్థితి. అక్కడ నుంచి మనకి గుడివాడ నుంచి అయితే వరుసగా 4 సార్లు గెలిచారు. అదే క్రమంలో ఈసారి కూడా గెలుస్తారా అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటివరకు రిలీజ్ చేసిన లిస్ట్ లో అయితే కొడాలి నాని పేరు అయితే ఇంతవరకు రివీల్ చేయలేదు. ఎక్కడ కూడా ఇప్పుడు మనకి 7 లిస్ట్ 6 లిస్టులు అయితే వచ్చినాయి, కానీ ఎక్కడ కూడా కొడాలి నాని పేరు అయితే రాలేదు. మరి భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందో లేదో తెలియదు, కానీ గుడివాడలో ఇప్పుడైతే తనకి చాలా గట్టి పోటీని అయితే ఇస్తున్నారు. మిగల్ల రాము గారి భార్య ఏంటంటే మాలా కన్వర్టెడ్ క్రిస్టియన్ అనమాట. సో ఎక్కువ వరకు చూస్తుంటే క్రిస్టియన్ ఓట్లన్నీ ఈసారి టీడీపీ వైపు మళ్ళీ అవకాశం కనిపిస్తుంది. అంటే ఇంతవరకు చూసుకున్నట్టయితే అక్కడ మన గుడివాడలో అయితే కొడాలి నానికి ధీటుగా అయితే ఎవరు లేరనే చెప్పుకోవాలి. అంటే ఇంతకుముందు తను టీడీపీ పార్టీలో ఉన్నారు, కానీ 2014-19 శాసనసభ ఎలక్షన్స్ లో అయితే వైసీపీ నుంచి టికెట్ పొంది అక్కడ గెలవడం జరిగింది. అయితే జగన్ ఇక్కడ ఏమైతుందంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టడంతో గుడివాడలో నానికి తీవ్ర వ్యతిరేకత అయితే వచ్చింది. సో అదే క్రమంలో ఇక్కడ చాలా వరకు చూసుకున్నట్టయితే క్రిస్టియన్ ఓటు బ్యాంక్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. సో ఈసారి మాత్రం ఎప్పుడు చూసినట్టయితే క్రిస్టియన్ మైనారిటీ ఓట్స్ అన్ని కూడా వైసీపీ ఖాతాలో ఎక్కువ పడే అవకాశాలు ఉన్నట్టు గతంలో అయితే భావించినట్టు జరిగింది, కానీ ఇప్పుడు మాత్రం ఆ అవకాశం లేనట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే వెనిగళ్ల రాము గారు వచ్చేసి ఒక ఎన్ఆర్ఐ. సో తన వైఫ్ వచ్చేసి మాలా కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీకి అయితే గెలుపు ఖాయం అన్నట్టు అయితే సర్వేలు చెప్తున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి కొడాలి నాని గారి పరిస్థితి ఏంటి. వరుసగా ఇన్నిసార్లు 4 సార్లు గెలిచిన ఈసారి మాత్రం మరి గెలిచే అవకాశాలు లేవు అన్నట్టుగా కనిపిస్తున్నాయి. అంటే సర్వేలు ఇలా చెప్తున్నాయి. చూస్తున్నట్టయితే మరి కొడాలి నాని గారి గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్టెప్ తీసుకుంటారు, మరి గుడివాడ నుంచి వెళ్ళి తననే పోటీకి పంపిస్తారా, లేకపోతే మనం చూస్తూనే ఉన్నాం అభ్యర్థులని మార్పులు చేర్పులు చేస్తున్నారు. కొంతమందికి అయితే టికెట్లు ఇవ్వడం లేదు, కొంతమందికి స్థాన చలనాలు అయితే జరుగుతున్నాయి. సో అదే క్రమంలో మరి కొడాలి నాని గారిని కూడా ఉంచుతారా అంటే అక్కడ గుడివాడ నుంచి పోటీ చేయడానికి ఓకే అంటారా, లేకపోతే తనని కూడా వేరే ప్లేస్ కి మార్చే అవకాశం ఉందా? ఎందుకంటే తనకి ప్రజల్లో అయితే తీవ్ర వ్యతిరేకత ఉందా అన్నది మాత్రం వాస్తవం. సో ఇప్పుడు మరి ఈ పోటీని తట్టుకుంటారంటే ఇప్పటివరకు సర్వేలు చేసిన ప్రతి దాంట్లో కూడా టీడీపీకి అనుకూలంగా అంటే టీడీపీ జనసేన హవా నడుస్తుందని మనకి ఇప్పటికే చూస్తున్నాం. మనం సర్వేలన్నీ కూడా టీడీపీ జనసేన వైపే చూపెడుతున్నాయి, కానీ వైసీపీకి చాలా తక్కువ ఓట్ బ్యాంక్ వస్తుందని చెప్తుంది. ఇదే క్రమంలో ఇప్పుడు జగన్ చేయించిన సర్వేలోనే ఇప్పుడు కొడాలి నాని పరిస్థితి మాత్రం బాగాలేదు. గ్రాఫ్ అంతా పడిపోయింది, అక్కడ వ్యతిరేకత బాగా పెరిగింది. అండ్ ఓట్లు కూడా ఈ టీడీపీకి వైపు మొగ్గు చూపుతున్నట్టు అయితే తెలుస్తుంది. మరి ఇక ముందున్న పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంటనేది అయితే మరి ముందు రోజుల్లోనే మనకు తెలుస్తుంది. సో ఇదే పరిస్థితులు ఇక్కడ ఏంటంటే చాలా అంటే ఇక్కడ చూసినట్టయితే మనకు వెనిగళ్ల రాముకి కలిసి వచ్చిన ఏంటంటే సామాజిక సమీకరణలు ఏంటంటే అదే చెప్పాను కదా ఇంతకు ముందు, మనకి క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అయితే ప్రతిసారి నాకు అంటే వైసీపీకి ఎక్కువ వెళ్ళేది, కానీ ఈసారి మాత్రం అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వైపు చూడడానికి కూడా కారణాలు చాలానే ఉన్నాయి, అనేకమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల్లో ఒక గుడివాడనే కాదు, మనం ఎక్కడ చూసినా ఆంధ్రాలో ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అయితే తీవ్ర వ్యతిరేకత ఉంది. కేవలం అంటే రోడ్లు కావచ్చు, నీరు కావచ్చు, అంటే లైక్ ఉద్యోగాలే కావచ్చు, ఎక్కడ చూసినా కూడా అయితే ఎక్కడ కూడా తను ప్రజల్ని సాటిస్ఫై చేయలేదు. తన పరిపాలనలో ఎక్కడ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా ఎవరికి కూడా అంటే ఒక బటన్ నొక్కే పథకాల ద్వారానే జనాల్ని సంతోష పెట్టాను అని చెప్పేసి తను చెప్తున్నారు. అభివృద్ధి వైపు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాజధాని లేని రాష్ట్రంగా
ఒక ఏపీ ఉందని అని అందరూ మాట్లాడుకున్న పరిస్థితి ఇప్పుడు పక్క రాష్ట్రం వైపు పక్క రాష్ట్రాన్ని క్యాపిటల్ గా ఉంచాలని అడుగుతున్న వైనం. సో ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏపీని ఒక్క ఇంచు ఒక అడుగు కూడా ముందుకు కదలనివ్వలేని పరిస్థితి. అంటే ఇక్కడ చూసినట్టయితే కేవలం బటన్ నొక్కి పథకాలు ఇచ్చారే తప్ప ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి లేదు. అంటే ఇంతకు ముందు గతంలో చూసుకున్నట్టయితే ఒక్క ఛాన్స్ అని అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు, కానీ పదవి దక్కిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఒక్కసారి కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్టాలు సుఖాలు ఏవి అరుచుకున్న దాఖలు అయితే లేవు. ఎక్కడ చూసినా కూడా పరదాల చాటున సెక్యూరిటీ మధ్యలోనే తను ఏదన్నా సభలకు వెళ్ళినా కూడా చాలా హై సెక్యూరిటీ మధ్యలో వెళ్ళిన పరిస్థితుల్ని మనం చూసాము. ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఎమ్మెల్యేలు కూడా చెప్పారు, మాకు ఈ 5 ఏళ్ల కాలంలో 2 సార్లు కూడా ముఖ్యమంత్రి మీటింగ్ అంటే అపాయింట్మెంట్ మాకు దొరకలేదని చెప్పేసి కర్నూలు ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది చాలా సందర్భాలలో. ఇక్కడ ఏంటంటే చాలా వరకు తన సొంత కుటుంబీకులే తన గురించి వ్యతిరేకంగా మాట్లాడడం. ఇక్కడ ఏంటంటే చాలా వరకు చూస్తే వైఎస్ షర్మిల గారు ఎప్పుడైతే మన వైసీపీ నుంచి బయటకు వచ్చి ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ ఏపీలో వెళ్ళి పార్టీ పెట్టడం, కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం, ఏపీ పిసిసి అధ్యక్ష పదవి పగ్గాలు తీసుకోవడం, ఆ తర్వాత ఇంకా వైసీపీకి ఏంటంటే ఇంకా రోజు రోజుకి వైసీపీ గ్రాఫ్ అనేది కిందికి పడుతుందే తప్ప ఎక్కడ కూడా పెరిగిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వైసీపీ నుంచి వెళ్ళి మన టీడీపీ జనసేన పార్టీలకు వలసలు ఎక్కువైపోయాయి. అది అక్కడ కూడా కాదు అంటే మన కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు తప్ప వైసీపీలో అయితే అభ్యర్థుల కొరత అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎంపీ అభ్యర్థుల కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని అడగడం, వాళ్ళు కాదనడం. ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే అవే. ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వాళ్ళు వద్దు అని చెప్పడం జరుగుతుంది, మేము ఇక్కడ నుంచి పోటీ చేయలేము, లేకపోతే అసలు రాజకీయాలకి దూరంగా ఉంటున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొడాలి నాని పరిస్థితి కూడా ఇదేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తే గుడివాడలో కొడాలి నాని పరిస్థితి అయితే ఆయన గ్రాఫ్ చాలా వరకు పడిపోయిందని చెప్పుకోవాలి. ఇన్ని రోజులుగా అంటే గత 4 సార్లు తన ఎమ్మెల్యేలాగా గెలిచి అక్కడ ఆ నియోజకవర్గం నుంచి ఈసారి అయితే గట్టి పోటీ అయితే వెనిగండ్ల రాము నుంచి అయితే వస్తుంది. సో ఈసారి మరి ఎలా ఉండబోతుంది టీడీపీ జనసేన హవా, మరి ఎలా ఉండబోతుంది, వైసీపీ పరిస్థితి ఏంటనేది అయితే రానున్న కాలంలో మనం చూడాలి. సో ఇది ఇవాల్టి మన బ్రేకింగ్ న్యూస్.